ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేనే స్టాక్‌ని కొనమని కానీ, అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం ఈ వీడియోలోకి పోయే ముందు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఓ చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. ర్యాండమ్ స్టాక్స్ తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే మేము ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఉంటుంది. కానీ నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక చాలామంది కాల్స్ చేయటం మొదలుపెట్టారు. కాల్స్ చెప్తారా? టిప్స్ చెప్తారా? వీడియోస్ ఏమన్నా ఉన్నాయా అని. మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. మనం ఇప్పుడు మన ట్రేడ్స్‌లోకెళ్దాం. రోజు నేను చెప్పినట్టే నా మెయిన్ లెవెల్ వచ్చి ఒక లెవెల్ ఉంటది. దాన్ని ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీడ్ చేస్తున్నాను. ఆటిల నుంచే ఎంట్రీస్ తీసుకున్నాను. రోజు సక్సెస్ అవుతున్నాను. కానీ ఇక్కడ నేను చెప్పేదేందంటే, నేను వీడియో పెట్టినప్పుడు మీరు ఆ వీడియోని చివరిదాకా చూడపోతే మీకు దాంట్లో చెప్పాల్సిన పాయింట్స్, చెప్పిన పాయింట్స్ మీకేమి అర్థం కావు. చిన్న చిన్న టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న పాయింట్సే ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వటానికి కారణం అవుతాయి. అందుకని నేను పెట్టే వీడియోని లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమైద్ది. చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఛానెల్ స్టార్ట్ చేశాక 500 వ్యూసు అలా వస్తున్నాయి. ఓకే. కానీ వాళ్ళు ఎంతవరకు లాస్ట్ దాకా చూస్తున్నారో లేదో తెలీదు. చూసినోళ్ళేమన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో లేదో తెలీదు. మీ కంటెంట్ నచ్చుంటే, ఇది ఏదైనా పనికొచ్చుంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం లైవ్‌లోకెళ్దాం. లైవ్‌లోకెళ్ళినప్పుడు రోజు ఇట్లాగే మీకు చెప్పినట్టు రోజు ఒకేలాగా చెప్తున్నాను. నా ట్రేడింగ్ స్టైల్ ఒకేలాగుంటది. రోజు ఇలాగే చేస్తాను. ఇలాగే ప్రాఫిట్స్ వచ్చినా, లాస్ వచ్చినా ఇలాగే తీసుకుంటాను. రోజు ఇట్లాగే మెయిన్ లెవెల్, బ్లూ లెవెల్. నా బ్లూ లెవెల్ అక్కడ ఎడమ ఉంది. ఈరోజు ఏందంటే నిన్నటి రోజున ఆల్రెడీ 2, 3 రోజుల నుంచి చెప్తా ఉన్నాను. పలానా లెవెల్ టచ్ అయినాక ఆ రోజు లాస్ట్‌లో కొంచెం వదిలిపెడుతుంది. ఆ తర్వాత పొద్దున్న మార్నింగ్ టచ్ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా దాన్ని బ్రేక్ చేస్తుంది. మన టార్గెట్‌లు హిట్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు గూడా సేమ్ ట్రేడ్. నిన్నట్లాగే చెప్పినట్టు ఈరోజు కూడా సేమ్ ట్రేడ్. ఏం జేసింది? ఇది నా జోను. ఈ జోన్‌ని ఏం జేసిందంటే, నిన్నటి రోజు టచ్ అయింది. పైకెళ్ళిపోయింది. ఓకే. ఎళ్ళిపోయింది గదా! ఎళ్ళిపోయింది. ఈరోజు ఈ జోన్‌లోనే ఓపెన్ ఇచ్చింది. జోన్‌లోనే ఓపెన్ ఇచ్చింది ఏం జేయాలా? ఇంత ఫోర్స్ ఇంత పైకి పోయింది. ఎళ్ళిపోవాలా. కనీసం క్లోజింగ్ ఇవ్వాలా జోన్‌కి. చూపిస్తా చూడండి ఇప్పుడు. డ్రాయింగ్ ఏసి చూపిస్తాను. నిజంగా ఇది నిన్నటి రోజున కన్ఫర్మ్ జేసింది అనుకున్నాం. పైకి పోయింది, క్లోజింగ్ ఇచ్చింది. ఈరోజు ఓపెన్ అయినాక ఇమ్మీడియేట్‌గా పైకెళ్ళింది గదా! ఇమ్మీడియేట్‌గా పైకి పోయి క్లోజింగ్ ఇచ్చినప్పుడు కనీసం క్లోజింగ్ ఇవ్వాల. క్లోజింగ్ ఇవ్వలేకపోయిందంటేనే మనం ఇంక అర్థం చేసుకోవచ్చు. 2 పెద్దగా చేస్తాను. క్లోజింగ్ ఇవ్వలేనప్పుడే మన ఎంట్రీ ఉంటది. ఈరోజు ఎక్కడి దాకా 25,862 నుండి టచ్ అవ్వాలి ఈరోజు. నా ఎస్టిమేషన్. ఓకే. ఇప్పుడు ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక నా ఎంట్రీ ఎక్కడుంది? సేమ్ ఒకేలాగా రీడ్ చేస్తాను. రోజు ఎంట్రీ తీసుకుంటాను. రోజు ప్రాఫిట్ అయితే వస్తుంది. 60 పాయింట్ల నుంచి 70 పాయింట్లు. మామూలుగా అయితే నేను 100 పాయింట్స్ తీసుకుంటాను. ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కదా! ఈ టైంలో, ఈ టైంలో తీసుకున్నాను ఎంట్రీ. నాకు 20 పాయింట్లే. 18 పాయింట్లొచ్చింది. నేను ఒక 2 పాయింట్లు అలా ఎస్ఎల్ పెడతాను. పెట్టినప్పుడు చూడండి. కొంత ఇక్కడ ఇక్కడ ట్రిగ్గర్ అయింది. నా ఎస్ఎల్ వచ్చి దీనిపైన, దేనిపైన అంటే దీనిపైన నా ఎస్ఎల్ 130 సంథింగ్ 132 ఆ సంథింగ్ ఇదిగోండి. ఆల్రెడీ నాకు 60 పాయింట్స్ వచ్చింది. అంటే ఇక్కడ సెల్ చేస్తే 130 దగ్గర సెల్ చేస్తే ఆల్రెడీ రూ. 190 వచ్చేసింది. ఇంకా కూడా వెయిట్ చేస్తున్నా. ఎందుకోసం? నా జోన్ ఇది. ను ను 25,862 టచ్ అవ్వాలని. నేను ఎప్పుడు ఎగ్జిట్ అవుతాను అంటే
సేమ్ ఈ జోన్ ఎలా రీచ్ చేస్తానో నా టార్గెట్ జోన్లు కూడా అలాగే రీచ్ చేసి ఎగ్జిట్ అవుతుంటా. ఎలా అంటే ఇప్పుడు వచ్చింది కదా, ఈ జోన్లోకి ఎంటర్ అయింది, ఈ జోన్లో టచ్ అయింది, టచ్ అయినాక ఈ ఫ్లోలో వెళ్ళినప్పుడు పైన క్లోజింగ్ ఇవ్వాలిగా, ఇవ్వలేదు. మళ్ళీ కిందకు వచ్చి న్యూలో క్రియేట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. అంటే ఇది మళ్ళీ ఇప్పుడు రీటెస్ట్ చేసుకొని ఇక్కడ అన్ని ఎస్ఎల్ క్రియేట్ అయ్యాయి, ఈ ఎస్ఎల్ తింటామని రావాలా, కాదు కూడదు అని మళ్ళీ పైకి పోయి క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ పైకి ఎక్కడి నుంచైనా సరే ఇది కింద కన్ఫర్మ్ చేసింది ఈ రోజుకి, ఇది కిందకే రావాలి, 25,062 దగ్గరికి రావాలి నా ఎస్టిమేషన్. ఇక్కడ కన్ఫర్మ్ చేసింది అనుకో నేను ఎగ్జిట్ కూడా అయిపోతాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ 60 పాయింట్లు వచ్చింది. 60 పాయింట్లు ఒక 20 పాయింట్లు పలంగా పెట్టేసి 40 పాయింట్కి ఎగ్జిట్ అయిపోతా. నేనైతే ఆదాయం అయితే తీసుకుంటా, ఎందుకు వచ్చింది కాబట్టి. నా కన్ఫర్మేషన్ మాత్రం 25,062కి రావాలా. అది నిఫ్టీలో మాత్రం నేను ట్రేడ్ చూపిస్తేనే చేస్తాను, అది కూడా నాకు మంచిగా కన్ఫర్మేషన్స్ ఉంటేనే నిఫ్టీలో చేస్తాను. నా మెయిన్ వచ్చి నా ఈ స్టాక్స్, ఆ స్టాక్స్లోనే రీడ్ చేసి చేస్తాను. ఇది ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తుందో నిఫ్టీలో ట్రేడ్స్ చేస్తుంటానో మినిమం 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవడానికి నా ఎస్ఎల్ మాత్రం 20 పాయింట్స్ ఉంటుంది. ఎప్పుడు అయినా సరే 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవడానికి మాత్రమే నిఫ్టీలో ట్రేడ్ ఇస్తాం. ఆ టార్గెట్ హిట్ అయ్యేదాకా అలాగే ఉంటాం. రోజులాగే అలాగే తీసుకుంటున్నాను, రోజు 60 పాయింట్ల నుంచి 100 పాయింట్లు. నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్ స్టాక్స్ కదా, స్టాక్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ ఇది నా ఎంటైర్ జోన్. ఈ లెవెల్స్ అనేవి తీసేస్తాను. ఇదండి డే టైం ఫ్రేము ప్లస్ నా దగ్గర 4 చార్ట్స్ ఉంటాయి, 4 చార్ట్స్ పెట్టే చేస్తాను నేను. ఇది డే టైం ఫ్రేమ్లో ఉంటుంది, ఇది డే టైం ఫ్రేమ్లో ఉంటుంది, ప్లస్ 5 మినిట్స్లో ఉంటుంది, సెక్టార్ ఉంటుంది, నిఫ్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది ఎక్కడ ఉంది నా ఎంట్రీ, ఇదండి. దాంట్లో నిఫ్టీలో చెప్పినా ఒకేలాగా ఉంటుంది, దీంట్లో చెప్పినా ఒకేలాగా ఉంటుంది, దేంట్లో చెప్పినా ఒకేలాగా ఉంటుంది. ఎనాలిసిస్ అయితే ఒకేలాగా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఆ ఎంటైర్ జోన్ ఇది డైరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిపోయింది. నా ఎంటైర్ జోన్ ఇది, ఆ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసుకుని కిందకు వచ్చేసింది. కిందకు వచ్చింది అంటే కన్ఫర్మ్ ఇంకా నేను సెల్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు సెల్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చిందిగా, ఒక క్యాండిల్తో నమ్మను నేను, నెక్స్ట్ క్యాండిల్ పైకి పోయింది, మళ్ళీ కిందకు వచ్చిందిగా, ఇంకా అయిపోయింది నా ఎంట్రీ అయిపోయింది. ఈ జోన్ ఉంటుంది కదా, ఈ జోన్ పైనే నా స్టాప్ లాస్ ఎంత వచ్చిందో చూద్దాం. అన్నిట్లో ఒకేలాగా రీడింగ్ ఉంటుంది, ఒక దాంట్లో వేరేలా, ఇంకో దాంట్లో ఇంకో స్టాక్లో వేరేగా చెప్పను, అన్నిట్లో ఒకేలాగా రీడింగ్ ఉంటుంది. నా జోన్స్ మెయిన్, అందరూ మెయిన్ లెవెల్స్ నుంచి చేస్తాను, నేను జోన్స్ నుంచి చేస్తాను. ఆ జోన్కి ఇప్పుడు కిందకు వచ్చేసింది, మళ్ళీ పైకి ట్రై చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఆ కన్ఫర్మ్ అయిపోయినాక ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ క్యాండిల్తో మన ఎస్ఎల్ వచ్చి ఈ జోన్ పైనే మన ఎస్ఎల్, ఇది వచ్చి స్టాప్ లాస్. నేను 10 పైసలు ఇచ్చి బఫర్ ఇచ్చి పెడతాను. ఆల్రెడీ మనకి 1:5 వచ్చేసింది. నా ఎంటైర్ నాది బ్లూ లెవెల్, అంటే ఈ బ్లూ లెవెల్ టచ్ అవ్వాలని అప్పుడు 1:15 దాకా చూపిస్తుంది. ఇక్కడ ఒక హడుల్ క్రియేట్ అయ్యింది, ఇక్కడ ఒక హడుల్ క్రియేట్ అయ్యి ఇక్కడ కానీ ఇది రెస్పెక్ట్ చేయకుండా దూకేసిందంటే నాది మాత్రం ఇక్కడ బ్లూ లెవెల్ 2,890, అప్పుడు లోకం 1:15 వస్తుంది మనకి. కాదు ఇక్కడ ఏదైనా రియాక్షన్ వస్తే మాత్రం ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ ఏదో రియాక్షన్ వచ్చి ఎక్కడ కానీ కన్ఫర్మ్ చేస్తుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. 1:5 అంటే 1:5 1:6 వచ్చినా 1:4కి ఎగ్జిట్ అయిపోతా, అంటే రియాక్ట్ అవ్వద్దు కదా. ఆ కన్ఫర్మేషన్ ఇచ్చేలోపు ఎగ్జిట్ అయిపోతాను నేను. అదే ఇదే ఫ్లో వెళ్ళిపోతుంది, ఈ బ్లూ లెవెల్ దాకా వెయిట్ చేస్తా. అది నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంది, భారతీ ఎయిర్టెల్. సేమ్ అన్నిట్లో ఒకటే రీడింగ్. ఇది నేను కన్ఫర్మ్ చేసేసింది ఏంది, ఓపెన్ అయిందా, అంటే ఈ జోన్ నాది, ఈ జోన్ నా బ్లూ లెవెల్, ఇది బ్లూ లెవెల్. ఆ బ్లూ లెవెల్కి ఏం చేసింది, వీక్గా ఓపెన్ ఇచ్చింది. వీక్గా ఓపెన్ ఇచ్చి ఎంటైర్ నా జోన్ని టెస్ట్ చేసుకొని మొత్తానికి మళ్ళీ వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ పోవటానికి ట్రై చేసినా పోలేదు, అందుకని చెప్పి ఈ బ్లూ లెవెల్ నా ఎంట్రీ ఈ జోన్ పైన, అంటే ఇమ్మీడియట్గా ఎస్ఎల్ వెళ్ళిపోద్ది. నాకు అన్ఫేవర్గా వెళ్ళిందంటే అప్పుడే ఒక ఎస్ఎల్ ఇవ్వడానికి నేను సిద్ధమైపోతా. ఇది నా మెయిన్ టార్గెట్, ఎక్కడికి ఈ జోన్ దగ్గరికి రావాలని. ఈ జోన్ దగ్గర కూడా రీడ్ చేస్తా, ఎగ్జిట్ అవ్వాలా లేదా అని చెప్పి కోరిలేట్ చేసుకుంటా. నిఫ్టీని సెక్టార్ని అన్నిటిని కోరిలేట్ చేసుకొని ఎక్కడ కన్ఫర్మేషన్ కానీ ఉంటే ఈ జోన్ దగ్గర మొత్తం ఫిల్ చేసినాక మళ్ళీ రీటెస్ట్కి మళ్ళీ ఫ్రీ స్పేస్లోకి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతాను నేను. ఆ లోపే మనకి ఎంత వచ్చింది ఆదాయం చూద్దాం దీంట్లో. నేను ఏ క్యాండిల్లో ఎంట్రీ ఇస్తున్నానో కూడా చెప్తున్నాను మీకు. ఆ జోన్స్ ఏ రోజు తీసుకున్నానో కూడా చూపిస్తాను అన్నిట్లో లాస్ట్లో. ఇది ఎస్ఎల్, దీనిపైన అని ఎస్ఎల్. నేను 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాను. ఇది ప్లస్ ఎంట్రీ బ్లూ లెవెల్ ఎంట్రీ, నేను ఒక 10 పైసలు పంపించి పెడతాను. ఆల్రెడీ 1:4 అయితే టచ్ అయిపోయింది. ఇక్కడ కన్ఫర్మేషన్ బట్టి నిఫ్టీని సెక్టార్ని అన్నింటిని కోరిలేట్ చేసుకొని అప్పుడు నేను ఎగ్జిట్ అవ్వడానికి రెడీ అవుతాను.
ఇప్పుడు డే టైం ఫ్రేమ్ మీకు రోజు నేను జోన్స్ అని చెప్తాను. ఆ జోన్స్ని కూడా మీరు లాస్ట్లో టెస్ట్ చేసుకోవచ్చు. నేను ఏ క్యాండిల్ ఏ రోజుని రెఫరెన్స్ తీసుకొని ఈ జోన్స్ తీసుకొచ్చానో చెప్తాను. ఈ లెవెల్లో ఈ క్యాండిల్లో జోన్ తీసుకున్నాను, ఈ క్యాండిల్లో జోన్ తీసుకున్నాను. అది నా ఎగ్జిట్కి మీరు చెక్ చేస్తే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ రోజు క్యాండిల్స్లోనే నేను మార్క్ చేసి వాటిని రెఫరెన్స్ తీసుకొని సేల్ చేశాను. దీంట్లో నిఫ్టీలో కూడా చూపిస్తాను. డే టైం ఫ్రేమ్లో పెడతాను. దీంట్లో ఆల్రెడీ మనకి 60 పాయింట్లు వచ్చింది. ఇది నేను డే టైం ఫ్రేమ్లో పెడతాను. ఇప్పుడు దాంట్లో చెప్పినట్టు దీంట్లో కూడా డే టైం ఫ్రేమ్లో ఏ క్యాండిల్స్ పట్టుకున్నాను చెప్తున్నాను చూడండి. ఏ క్యాండిల్ మెయిన్ పొద్దున్నే మనం ఎంట్రీ తీసుకోవడానికి 25 నవంబర్ దాంట్లో తీసుకున్నా. ఇక్కడ ఈ జోన్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ఇంకోటి ఎక్కడ తీసుకున్నాను, నవంబర్ 14లో తీసుకున్నాను. అంటే అక్కడ ఎగ్జిట్ ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తే ఎగ్జిట్ అవ్వడానికి ఆ లోపే నాకు కావాల్సిన పాయింట్స్ వచ్చేస్తాయి. 60 పాయింట్లు అనేది అక్కడ ఎగ్జిట్ ఇంకా నాకు ఫేవర్గా పోద్దా లేదని. మెయిన్ వచ్చి నా బ్లూ లెవెల్, ఈ బ్లూ లెవెల్ దగ్గర ఈ జోన్. అందరూ బ్లూ లెవెల్ అందరికీ తెలుసు, అందరూ బ్లూ లెవెల్ దగ్గరగా ఎంట్రీస్ తీసుకొని రెడీ అవుతారు. కానీ నా మెయిన్ జోన్, నా మెయిన్ మొత్తం జోన్ని టచ్ అయ్యి రీ కన్ఫర్మ్ చేస్తుంటే అప్పుడే మన ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఉంటుంది. అది ఏ క్యాండిల్స్ పట్టుకున్నానో, ఎక్కడ ఏ తీసుకున్నానో, ఏ జోన్స్ తీసుకున్నానో చూపించాను మీకు ఏ రోజు. సేమ్ ఏషియన్ పెయింట్లో కూడా చెప్పాను చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇలా రియాక్ట్ అవుతుంది కదా, రియాక్ట్ అవుతుంటే మళ్ళీ పైకి పోయి కూడా కిందకు వచ్చే అవసరం ఉంది. మొత్తం మీ కన్ఫర్మ్ చేసినాక మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ స్వింగ్ రూపంలో కూడా కన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం. మనకు ఆల్రెడీ 1:5 వచ్చినా 1:6 వచ్చినా ఆ 1:2 అనేది ఇచ్చేసి 1:4కి ఎగ్జిట్ అయిపోతాం మన రివర్సల్ సింటమ్స్ వస్తే. భారతీయ ఎయిర్టెల్లో కూడా సేమ్ ఏ పట్టుకున్నాం, ఏ క్యాండిల్స్ పట్టుకుని చెప్పాను. ఇక్కడ చూడండి వచ్చేసి మొత్తం జోన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చేసింది. అంటే దీంట్లో ఇప్పుడు మన వల్ల ఇప్పుడు అలా ఎగ్జిట్ కావాలే. నెక్స్ట్ మారుతి కూడా సేమ్ చూడండి. నా బ్లూ లెవెల్ ఇక్కడ ఉంది. ఈ నవంబర్ 21 వచ్చేది నా బ్లూ లెవెల్ ఆడే ఉంది. అక్కడే జోన్ తీసుకున్నాను. ఆ జోన్కి పొద్దున్నే మార్నింగ్ స్ట్రాంగ్ ఓపెన్ ఇచ్చింది. స్ట్రాంగ్ ఓపెన్ ఇచ్చి ఫాస్ట్గా కిందకు వచ్చేసింది. ఫాస్ట్గా కిందకు వచ్చేసినాక ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఈ ఫాస్ట్గా కిందకు వచ్చింది. నిఫ్టీ కూడా ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయిందంటే ఈ రీటెస్ట్కి కొన్నిసార్లు వచ్చింది, కొన్నిసార్లు అదే ఫేవర్లో వెళ్ళిపోద్ది మనకి. అది నిఫ్టీని క్యాప్చర్ చేసి కోరిలేట్ చేసుకొని మనం ఎంట్రీస్ ఇచ్చేస్తాం. లేకపోతే మనకి ఇప్పుడు రీటెస్ట్కి వచ్చిందా లేదా పక్కన పెడితే ఇదండి ముందు ఎంట్రీ ఇచ్చేస్తాం. ఎంట్రీ ఇచ్చేసి టాప్లో ఎస్ఎల్ పెట్టేస్తాం. మళ్ళీ రీటెస్ట్ ప్యాటర్న్ కూడా మనకు తెలుసు, మళ్ళీ రీటెస్ట్ చేస్తుందా లేదా అని. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఎంటైర్ జోన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆ ఎంటైర్ జోన్ మొత్తం టచ్ అవ్వదు, పైకి అయితే పోదు. మనం ఎంట్రీ అయితే ఇచ్చేసాం. ఈ లోపే 1:3 అలా వచ్చింది. కానీ మనం ఎగ్జిట్ కావు. ఎందుకంటే ఎక్కడికి పోయినా రీటెస్ట్కి పోయి మళ్ళీ ఇది మొత్తం జోన్ మొత్తం టచ్ అవ్వాలి. టచ్ అయితేనే మన ఎగ్జిట్ అనేది ఉంటుంది. కుదిరితే మనం కొంచెం త్వరగా ఎంట్రీ ఇచ్చేసాం కాబట్టి ఇది మళ్ళీ మన ఎస్ఎల్ పోయినా మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ ఇది మొత్తం ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఇది మనకి ఇక్కడికి వచ్చి టచ్ అయింది కదా, మళ్ళీ ఎక్కడికి పోయినా సరే అది టచ్ అయ్యి మళ్ళీ ఇది మొత్తం రీటెస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం తినేసినాకే మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం మనం. లేదు మన ఫేవర్గా పోతుంటే గమ్ముగా ఉంటాం. కానీ ఇక్కడ మనకి మామూలుగా అయితే ఇక్కడ రీటెస్ట్కి వచ్చినప్పుడు మన ఎంట్రీ ఉండాలి. కానీ ఈ రోజు ఏంటంటే నిఫ్టీ ఆల్రెడీ నేను కిందకి వెళ్ళిపోయింది. నిఫ్టీని కోరిలేట్ చేస్తేనే ఇలాంటి ఎంట్రీస్ తీసుకోగలం. ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ తీసుకొని దీనిపైన స్టాప్ లాస్ పెట్టింది. పోతే ఇప్పుడే ఎస్ఎల్ వెళ్ళిపోద్ది. ఈసారి ఎక్కడెక్కడ నుంచి రీటెస్ట్ చేసినా ఎస్ఎల్ వెళ్ళిపోద్ది. కానీ నేను మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే నా కన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మొత్తం తినేసి రాలా. ఈసారి వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేస్తుంది. అందుకని మళ్ళీ అయినా తీసుకుంటాను నా ఎస్ఎల్ పోయినా కూడా. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఏషియన్ పెయింట్లో చెప్పాను, భారతీయ ఎయిర్టెల్లో చెప్పాను. ఇది ఆల్రెడీ 1:3 వచ్చింది. ఏ క్యాండిల్స్ పట్టుకుంటున్నాను కూడా చెప్తున్నాను. దీంట్లో ఏ క్యాండిల్ పట్టుకున్నాను, నవంబర్ 28 ప్లస్ నవంబర్ 21 క్యాండిల్ పట్టుకొని ఆ జోన్స్ తీసుకొచ్చాను. వాటి నుంచే చేశాను ఈ మూడిట్లో. ఓకే, నెక్స్ట్ డిఆర్ రెడ్డిస్ వచ్చి ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక నా ఎంటైర్ జోన్ని టచ్ అయిపోయినాక నాకు ఎక్కువ లేదు. ఇక్కడికి వచ్చినాక రీటెస్ట్ చేస్తుందని తెలుసు. ఈ ఎంటైర్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయింది. రియాక్ట్ అయినా ఈ తాప రీటెస్ట్ పోయినప్పుడు ఈ ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా, ఈ ఫ్రీ స్పేస్ ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే నాకు ఈ రేంజ్లో ఇచ్చినప్పుడు తెలుసు, కుదిరితే కొంచెం సైడ్ వేలో ఉంటుంది. ఈ రేంజ్లో ఇచ్చినప్పుడు సైడ్ వేలో ఉంటుంది. కుదిరితే మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. మెయిన్ అయితే బ్లూ లెవెల్ దగ్గరికి రావాలి. ఆ బ్లూ లెవెల్ దగ్గరికి వచ్చే యత్నంలో ఇప్పుడు ఈ రేంజ్లో వచ్చింది కదా, నేను ఏంది ఈ రేంజ్లో వచ్చినాక మళ్ళీ టచ్ చేయడం అని కిందకు వచ్చినాక సెల్ చేయాలి. మారుతిలో సేల్ చేయాలి. కానీ ఇక్కడ ఎక్కువ లేదు, నీకు రిస్క్ రివార్డ్ లేదు. అందుకని చెప్పి నేను తీసుకోను. రిస్క్ రివార్డు ఎక్కువ అంటే 1:4 కూడా రంది మనం రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇది
టెస్ట్ చేసుకున్నాక మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. రీటెస్ట్కి వచ్చినప్పుడు ఈ తాప తక్కువ ఎస్ఎల్ క్యాండిల్స్ని రీడ్ చేసి నేను ప్రతి క్యాండిల్ రీడ్ చేస్తాను ఎంట్రీ తీసుకునేటప్పుడు. మధ్యాహ్నం 11, 11:30, 12 అయినప్పుడు నేను ప్రతి క్యాండిల్ రీడ్ చేసి ఎంట్రీ తీసుకుంటాను. అప్పుడు తక్కువ స్టాప్ లాస్ వస్తుంది. ఈ తాపు వచ్చినప్పుడు ఇది బ్రేక్ చేసేస్తుంది, ఇమీడియట్గా బ్రేక్ చేసేస్తుంది. కాకపోతే ఈ యత్నంలో మనం ఏదైనా ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ రీటెస్ట్ టాప్ దగ్గర కూడా పోద్ది. మన ఎస్ఎల్ పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం అంతగా రిస్క్ రివార్డ్ లేనప్పుడు తీసుకో. మనకు 1:4 వచ్చిద్దా లేదా అనేది కూడా ముందే ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకొని ఎంతవరకు వెళ్ళిద్ది ఏందని చెప్పి అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి తీసుకుంది, రియాక్ట్ అయింది. ఇక్కడ ఇంకా నేను రీడ్ చేసి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. రీడ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఎంట్రీ చూపిస్తే ఎంట్రీ తీసుకుంటాడు. దీంట్లో అయితే ఇంకా ఎంట్రీ తీసుకోలేదు డిఆర్ఐడిస్లో. ఇప్పుడు నేను ఎన్నింటిలో తీసుకున్నాను, 3 స్టాక్స్లో నిఫ్టీలో తీసుకున్నాను. నిఫ్టీలో చూపిస్తాను ఏం జరుగుతుందో ఒకసారి. మళ్ళీ చూడండి, పోదు, పోయే పరిస్థితే లేదు. మళ్ళీ ఇక్కడ పోయినా సరే మళ్ళీ అన్ని అసలు క్రియేట్ చేసి వీళ్ళందరినీ వేసేసి కింద దాకా మన లెవెల్ దాకా వచ్చేదానికి ట్రై చేస్తుంది. కాదు కూడదు అని ఏడైనా సైడ్ వేలో ఉన్నా ఓకే. మళ్ళీ పైకి పోయి నాకు కన్ఫర్మ్ చేసిందంటే మళ్ళీ కన్ఫర్మ్ చేసినా సరే మళ్ళీ ఎక్కడ ఒక నుంచి కిందకి రావాలి, కిందకి రావడానికి ట్రై చేయాలి. ఇంకా ఇక్కడ నుంచే మేబీ ఇక్కడ నుంచి 25,000 ఇదండి, ఎక్కడి నుంచే మళ్ళీ రీటెస్ట్కి ఏళ్ళ దాకా వచ్చేస్తుంది. ఇది టార్గెట్. కుదిరితే ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడ ఏదైనా కన్ఫర్మ్ చేసినా మళ్ళీ పైకి పోయినా సరే ఏదో ఒక దగ్గర నుంచి మళ్ళీ కింద రావడానికి ట్రై చేయాలి. లేదా సైడ్ వేలోకి వెళ్ళిపోద్ది. సైడ్ వేలోకి వెళ్ళిపోయినా సరే మనకు మినిమం 40 పాయింట్లు అయితే సాయంత్రానికి ఉంటుంది. లేదు పైకి వెళ్ళిపోతే 10లో 3 సార్లు పోద్దిగా మన ఎస్ఎల్లా. ఆ రోజు ఈ రోజు అనుకొని ఎస్ఎల్ ఇచ్చేస్తాం. అది నేను చెప్పేది ఏంటంటే రోజు నేను మెయిన్ లెవెల్స్ని పెట్టుకొని రీడ్ చేస్తాను. ఆ మెయిన్ లెవెల్స్ దగ్గర నుంచి ఫండమెంటల్గా టెక్నికల్గా రీడ్ చేసి నేను జోన్స్ తీసుకొచ్చుకుంటాను. ఆ జోన్స్ కూడా నేను మీకు రోజు చూపించలేదు. ఆ జోన్స్ కూడా జస్ట్ నేను జోన్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. కానీ 2 రోజుల నుంచి ఆ జోన్స్ కూడా ఏ రోజు ఏ క్యాండిల్ పట్టుకుంటున్నాను, ఆ జోన్స్ తీసుకొచ్చుకుంటున్నాను, ఏవి అవి పెట్టుకొని ఎలా రీడ్ చేస్తున్నాను కూడా చూపిస్తున్నాను. అది అందరు మాత్రం అందరికీ తెలుసు. మంత్లో ఉన్న హైయెస్ట్ వాల్యూమ్స్ తెలుసు, వీక్లో ఉన్న హైయెస్ట్ వాల్యూమ్స్ తెలుసు, అన్నీ తెలుసు. అందరూ ఆ మెయిన్ లెవెల్స్ చేస్తారు. మనం ఆ మెయిన్ లెవెల్స్ చేయము. మనం జోన్ పట్టుకొని ఆ జోన్ కన్ఫర్మ్ చేసినాక ఎంట్రీ ఇస్తాము. అది సాయంత్రం దాకా అయినా సరే మన ఫేవర్గానే ఉంటుంది. కుదిరితే 10లో 3 సార్లు పోద్ది. ఆ 3 సార్లు ఇయడానికి రెడీ. ఎందుకంటే 7 సార్లు మనకి ఇస్తున్నప్పుడు 3 సార్లు ఇయడానికి ఏమి. అది చూద్దాం, అన్ని స్టాక్స్ ఒకసారి చూద్దాం. భారతీయ ఎయిర్టెల్ ఇది కన్ఫర్మ్ చేసినాక ఇంకా మళ్ళీ కిందకే పోద్ది. చూడండి, ఏషియన్ పెయింట్ ఇది ఎక్కడి నుంచైనా మళ్ళీ కిందకే రావాలి. మళ్ళీ ఇది మొత్తం చేసుకోవాలి. లేదంటే 10లో 3 సార్లు ఎస్ఎల్ పోద్ది. మారుతి చూడండి మళ్ళీ రావడానికి ట్రై చేస్తుంది. అది ఈఆర్ఈడీస్ ఇది చూడండి సైడ్ వేల్. ఎందుకని నాకు ఈ రేంజ్లో ఇచ్చినప్పుడు డౌట్ ఏంది, ఎక్కువ లేదు, ఇక్కడికి వచ్చినా మళ్ళీ బంప్ అయ్యింది. ఇక్కడ నుంచి నేను ఎంట్రీ తీసుకుని టాప్లో ఎస్ఎల్ పెట్టాలి. అది అది ఎక్కువ రిస్క్ రివార్డ్ రావట్లేదు. అందుకని దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒకసారి టచ్ అయిపోయినాక మళ్ళీ చిన్నగా వస్తుంది కదా, 12 ఒకటి అయింది. అప్పుడు నిఫ్టీని సెక్టార్ని కోరిలేట్ చేసుకొని నేను ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అప్పుడు తక్కువ స్టాప్ లాస్ దొరుకుతుంది. ఇమీడియట్గా 1:4 రావడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇగో సెక్టార్ కూడా ఇక్కడ పెడతాను, నిఫ్టీని పెడతాను, దాన్ని డే టైం ఫ్రేమ్లో పెడతాను రీడ్ చేసుకోవడానికి. ఇవన్నీ పెడితే అప్పుడు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, అది నేను చెప్పదలుచుకుంది. మెయిన్గా ఇప్పుడు మన ట్రేడింగ్లో ఉండేది ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఏ ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ని అసలు వాడం. అంతా తెలుగులోనే ఉంటుంది. ప్రతి పాయింట్ తెలుగులోనే ఉంటుంది. ప్రతి దాన్ని చెప్పేదాన్ని కూడా తెలుగులోనే చెప్తాం. అసలు ఇంగ్లీష్ అనేది వాడం మన ట్రైనింగ్లో. అది మెయిన్ మన దగ్గర ఉండే ప్లస్. తెలుగులోనే చెప్తాం. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా పదాలు ఉంటాయి. ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా విధాలుగా చెప్పొచ్చు. ఈ జోన్ని 100 రకాలుగా చెప్పొచ్చు. కానీ మనకు మాత్రం మన ట్రైనింగ్లో మాత్రం తెలుగులోనే చెప్తాం, తెలుగులోనే నేర్పిస్తాం. అది మెయిన్. ఈ రోజుకి ఇది అందరికీ తెలుసు. మెయిన్ లెవెల్స్ నుంచి చేయాలని అందరు మెయిన్ లెవెల్స్ నుంచి చేస్తారు. మనం మాత్రం మన జోన్స్ కాడి నుంచి చేస్తాం. రోజు సక్సెస్ అవుతున్నాం. అదే పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. అది లాస్ట్ దాకా చూస్తేనే ప్రతి పాయింట్ మీకు అర్థమైద్ది. ఓకే, ఓకే, ఈ రోజుకి